మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా రసాయనాలకు సంబంధించినటువంటి పంటలను పండించి తింటున్నాం. దానివల్ల ఆరోగ్యాలు ఎంత చెడిపోతున్నాయో మీరు ఒక్కసారి తెలుసుకోండి. ఇప్పుడు చూస్తున్న పిల్లల్లో చూస్తూ ఉంటే అంటే వెంట్రుకలు తెల్లబడిపోవడం, లేదంటే ఒక బస్తాను మొయ్యలేని పరిస్థితిలో ఉండడం, ఇలా చిన్నతనంలోనే ఆరోగ్యాలు చెడిపోవడం, ఇటు కళ్ళద్దాలు పెట్టుకోవడం ఇలాంటివి వస్తున్నాయి. కాబట్టి ఒకప్పుడు అంటే అప్పట్లో బ్రిటిష్ వారు ఉన్న కాలంలోనే ఇండియన్కి సంబంధించినటువంటి మనుషులు ఎందుకు గట్టిగా ఉండేవారు అని చెప్పేసి వాళ్ళు ఒకప్పుడు చెప్పారు. ఇండియాలో ఉన్నటువంటి మనుషులు గోవులను పెంచుతూ వాటి యొక్క పాలను తాగుతూ ఉండడం వల్లనే వారు ఆరోగ్యంగా ఉంటున్నారని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే చౌటుప్పల్ మండలానికి సంబంధించినటువంటి లక్కారం గ్రామంలో ఉన్నాం. లక్కారం గ్రామంలో శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి గత 10-15 సంవత్సరాల నుంచి గేదె పాలు వ్యాపారం చేస్తుండేవాడు. కానీ ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు తాను భగవద్గీతకు సంబంధించినటువంటి క్యాసెట్ విని అంటే దానికి ఆలోచించి మన ఇండియన్స్ కూడా ఎందుకు గట్టిగా ఇప్పుడు ఉండట్లేదు, అన్ని రసాయనాలకు సంబంధించినటువంటి తిండి తిని అనారోగ్యాల పాలవుతున్నారని చెప్పేసి ఆలోచించి తాను ఈ బిజినెస్ ను స్వస్తి పలికి ఇక ఆవులను పెంచాలి, అంటే స్వదేశీ ఆవులు, అంటే దీంట్లో స్వదేశీ ఆవులను పెంచుతూ వాటి పాలను అమ్ముతూ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఆవులను పెంచుతున్నాడు. అంటే ఈ ఆవులను పెంచి కూడా కొన్ని ఆవులను కొంతమంది ఎవరైతే సాదుకుంటామని చెప్పేసి వాళ్ళకు కూడా కొంతమందికి ఇచ్చాడు. ఆవులకు సంబంధించినటువంటి బ్రహ్మ మూత్రం అనేది కూడా దాన్ని కూడా అందరికీ పంచుతున్నాడు. అది తాగితే కూడా ఇంకా ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి చెప్తున్నారు. ఒక్కసారి ఆయన మాటల్లోనే ఒక్కసారి తెలుసుకుందాం. శ్రీనివాస్ యాదవ్ అసలు ఎట్లా ఆలోచన వచ్చింది, ఈ ఆవులను ఎందుకు పెంచుతున్నాడు, ఈ ఆవు పాలను ఏం చేస్తున్నాడు, ఆవుకు సంబంధించినటువంటి బ్రహ్మమూత్రాన్ని ఏం చేస్తున్నాడు, అసలు సమాజానికి ఏం చేస్తున్నాడు, సమాజానికి ఎలా హితబోధ చేస్తున్నాడు అని చెప్పేసి ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. ఆవులను పెంచాలనే ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది? గతంలో గేదెలను పెంచేవారంట, ఇప్పుడు ఆవులను పెంచుతున్నారు. ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? కృష్ణ వందే జగత్తు మొదలు సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుతూ, అయితే నేను 25 ఏళ్ళు పాల బేరం చేసిన, బర్ల పాలు అమ్మేది, ఊళ్ళో మొత్తం నాకే పోసేది, బిజినెస్ చేసేది. నేను వాటర్ కలపకుండా అమ్మేది, మంచిగా తీసుకునేది పాలు. భగవద్గీత నేను విన్నాక బాగా ఆలోచన వచ్చింది. ఏంటంటే మనకు బ్రిటిష్ వారు మన దేశం మీదకి వచ్చి అది ఏం చేశారంటే, మనం గట్టిగా ఎందుకు మనోళ్ళని వాళ్ళు బర్లని ఛాయ్ ఫ్రీగా వచ్చారు. మనోళ్ళు ఛాయ్ తాగి మన ఆవు పాలతో పెట్టుకొని ఫస్ట్ చక్కెర చాపత ఇచ్చి తాపిస్తే మన పాలు పల్చగుండి అది టేస్ట్ రాలేదని, చిక్కలేదని మనోళ్ళు చెప్తే ఆవులు కావు బర్రెలు పెట్టుకోరని మనకు ఆ బర్రెని అంటగట్టరు. మనం పక్కోళ్ళ మాటని పరిశాన్ అయిపోతున్నాము. ఇప్పుడు మన ఆవులు ఉన్నప్పుడే ఆరోగ్యం ఉన్నారు. సిరుధాన్యాలు అంతడవన్నీ, వాటర్ లేకుండా అంతడవన్నీ, అందరి ఇళ్లలో నవధాన్యాలు ఉండేది. కూల్ చేసిన వాళ్ళ ఇంట్లో, భూమి ఉన్న వాళ్ళ ఇంట్లో నవధాన్యాలు ఉన్నప్పుడు సౌకర్య దగ్గరనే ఉంటున్నాయి నవధాన్యాలు. ఇప్పుడు మెయిన్ కారణం ఆవు. ప్రధానం ఏంటంటే ఆవు మూత్రం తాగు అన్ని రోగాలు నయమవుతుంది, ఆవు పాలు తాగు ఆరోగ్యం ఉంటావు, ఆవు నెయ్యి తిను నరాల వీక్నెస్ ఉంటుంది, ఫిట్నెస్ బాగుంటుంది. నేను చూసిన ఇందులో చెప్పడం కాకుండా ఇందులో నేనేం చేసిన అంటే వంకాయలు, బెండకాయలు, టమాటాలు మందులు వేయకుండా వరి గిరి అన్ని వేసి చూసి చెప్పాలని లేచిన. మందులు లేకుండా ఈ పెండం మూత్రం కడిగి పంపించి టేస్ట్ బాగున్నాయి. కాకపోతే ఏమైందంటే ఇప్పుడు మన జనరేషన్లా 12 ఏళ్ళలో పిల్లలకు అద్దాలు వస్తున్నాయి, 20 ఏళ్ళు తెల్లెంటుకలు వస్తున్నాయి, కింటల్ లేపే సత్తా లేకుండా అవుతుంది. మన వాళ్ళు మిలిటరీ పారాగాస్తురు, చైనా పాకిస్తాను, గ్లాస్ ఊడిపోతే ఫైర్ చేయాలని తెలియదు, అంత విష తిండి తినిపిస్తున్నాం. మనం పిల్లలకు ఆస్తి కాదు ఇచ్చేది, ఆరోగ్యం ఇవ్వాలి. ఆ ఆరోగ్యానికి ప్రధాన కారణం ఆవు. అది పెంపు చేయాలని కోరికతో నేను చేస్తున్నా. ఆవు పాలు రైతుల దగ్గర స్వీకరిస్తున్నా, అవి గోశాలకు పంపిస్తారు. అన్ని గోశాల కాదు ఉండేది, రైతుల దగ్గర ఉండాలి. గోశాల వాళ్ళు ఎంతగానో మేపలేరు, రైతుల దగ్గర ఉంటే ఆనందం ఉంటుంది. ఆవు అక్కడ వాళ్ళ పెండ మూతతో పంటలు వంతాయి, మంచిగా ఉంటుంది. అందుకని అందరూ పాలు తాగితే, ఆవు పాలు తాగితే అన్ని ఆవులు ఉంటాయి అని నేను ఆశించి చేస్తున్నా. అయితే రైతులు కూడా ముందుకు రావాలంటే కష్టం అని అనుకుని నేనేం చేస్తున్నా, సాదే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఈయనే ఆవులు ఇస్తున్నా. ఈయనే ఆవులు కూడా నాకు లేకున్నా సరే వాళ్ళు బాగుంటే మనం బాగుంటామని వాళ్ళకు కూడా ఆవులు ఇస్తున్నాము, దూడలు ఇస్తున్నాము.
ఇంకా ముందుకు వచ్చి అందరూ బాగుంటే బాగుంటుందని, చేస్తే బాగుంటుందని నేను ఆలోచన. అంటే ఇప్పుడు మీ తండ్రి గారు ఇచ్చినటువంటి భూమిని అమ్మి ఇది ఇందులో పెట్టుబడికి మా నాయన 33 గుంటలు అమ్మి పెట్టవలసి వచ్చింది. పెట్టిన ఎందుకంటే ఇది ఎవరన్నెవరు ముందు పోతే బాగుంటది, ఒక బాట వేస్తే అందరు నడుస్తారని నేను ఆలోచనతో చేసిన. అందరు సహకరిస్తే బాగుంటుందని నేను అనుకుంటా. అంటే ఈ పాలు ఊర్లో వాళ్ళకి అమ్ముతారా, ఇంకా ఎవరికైనా కేంద్రాలకు గానీ ఏమైనా అమ్ముతారా? కేంద్రాల్లో నేను పోయాను, ఇంటింటికి అవసరం ఉంటే ఇంటింటికి వస్తున్న పోయి అందరు తాగితే ఆవులు బతుకుతాయి అని. ఇంకా మా కింద 3 గోశాలు పెట్టించి వాళ్ళ పాలు ఇక్కడ తెప్పించి ఉదయం తానం చేయగానే తానం చేసి పిండాలని చెప్తున్నాం, తానం చేసి పిండిపిస్తున్నాం. తానం చేసి పిండి వాళ్ళ రైతులకు 80 రూపాయలు ఇస్తున్నాము, 100 రూపాయలు నేను అమ్ముతున్నా వీటి ఖర్చుల కిందకని. ఆ పాలు పెడతా, పాలు పోకుంటే పెరుగు పెడుతున్నా, పెరుగు పోకుంటే నెయ్యి చేస్తున్నా. అంటే మీ కుటుంబ సభ్యులు కూడా దీనికి ప్రోత్సాహం ఇస్తున్నారా? ప్రోత్సాహం లేదు, ఎవరు లేదు, బయట వాళ్ళదే ప్రోత్సాహం ఉంది నాకు. ఇంట్లో అంతా ఫస్ట్ లో వద్దన్నారు నన్ను, ఇప్పుడు అందరు బాగుందంటే కొంచెం బాగుందంటారు. అంటే ఇక్కడికి చాలా మంది వస్తుంటారా ఇక్కడ? అంటే మీ ఎలా పెంచుతున్నారు ఏంటి? మేము కూడా ఇప్పటికీ ఒక ముగ్గురు లైన్ల దిగురు, ముగ్గురు దిగురు పెట్టారు, ధైర్యం చేసి ముగ్గురు పెట్టారు. పాలు కూడా వాళ్ళే తీసుకుంటున్నా, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మొత్తం మీద నెయ్యి అన్న వాళ్ళు సేల్ చేసి ఆవులు రక్షించాలనే కోరికతో చేస్తున్నాను. కష్టమే ఉంది కానీ ఇష్టంగా చేస్తున్నా. సపోర్ట్ ఉండదు ఇది ఏదైనా. ఇప్పుడు ఈ రోజుల్లో మంచికి సపోర్ట్ లేదు, చెడుకే సపోర్ట్ ఉంది. మందు తాగుదంటే పిలిస్తే వస్తారు, ఎడికి మందు లేదంటే రారు. అదొకటి ఉంది, సమాజం అట్లా తయారైంది. దాన్ని అంటే వీటికి సంబంధించినటువంటి మేత గానీ లేకపోతే ఇంకేదైనా స్పెషల్ గా ఏదైనా తయారు చేసేస్తారా, లేకపోతే ఆర్గానిక్ సంబంధించిన గడ్డి గానీ ఇక్కడ గడ్డి గానీ అటు కూరగాయల చెట్టు పెట్టి చూసినా మందు లేకుండా. ఇక మనం విషం తింటామని చెప్పి పండ్ల చెట్టు కూడా పెట్టినా, అది చూపించాలని కొన్ని తిని చూపించాలి. అవి తినిపిస్తే తెలుస్తుంది, బయట తెలుస్తుంది. ఈ పాలు కూడా తాపించిన, పెరుగు కూడా నేను టేస్ట్ చేసి చూపిస్తా. తినురని కొంతమందికి. ఇలా ఇంత మందులేను, ఈ గడ్డి తాలకుంటే రైతుల దగ్గర గడ్డి తెస్తాం. గడ్డి రైతులు ఫ్రీ ఇస్తారు, ఇప్పుడు తెచ్చుకోవడం ట్రాన్స్పోర్ట్ మనది. అంటే మొత్తానికి చూస్తూ ఉంటే ప్రజల ఆరోగ్యంగా ఉండాలి, ఆవు పాలు తాగితే గట్టిగా ఉంటారు, ఎలాంటి అనారోగ్య పాలు కారు అనే ముఖ్య ఉద్దేశంతో మీరు ఈ ఆవులను పెంచి పాలన అమ్ముతున్నట్టుగా చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ సంబంధించినటువంటి ఆవు ఉంటే ఆనందము, ఆవులు పోయినా కానీ ఆనందం లేదు మన దగ్గర. బర్రెలు వచ్చిన కానీ బాధలు, అది గ్రహించాలని నేను అనుకుంటా. ఆవులు ఉన్నప్పుడు అన్ని సిరిధాన్యాలు అన్నాయి, బర్రెలు వచ్చినాక ఏవి లేవు. పత్తి వరి పతనానికి పత్తి మందులేసి పండిస్తారు, పరుపు మీద వంతురు, ఆ నూనె మనకే పోస్తురు. మనం ఇచ్చిన రాయి మన మీదనే పడుతుంది, అది మనం గ్రహించలేము. అప్పుడు అన్ని శెలకలు, ఇప్పుడు ఈ శెలకలలో అన్నిట్లలో పంటలు వేసారు తాతలు పెద్ద మనుషులు అందరు ఈ ఆవులతోనే దున్ని. ఈ ట్రాక్టర్లు వచ్చినా అంత వచ్చినా కూడా మనిషికి శేతం అయితే లేదు. అది గ్రహించి ముందు ఆవుని ముందు పెట్టాలి, మన వెనకంగా ఉండాలని నేను అంట. ఇందులో ఒక దీని ఏమంటారు, కోడెల్, కృష్ణార్జున అనే ఈ కోడెల్ అంటారు. దీంట్లో అఖండ సినిమాలో కూడా అంటే సినిమాలో కూడా వాడారని చెప్పేసి చెప్తున్నారు. సినిమాలో కూడా వాడిని బోయపాటి తినుకు సెలవుడు కొట్టిండడానికి. అది ఎట్లా అంటే అట్లా నటించింది, ఇక తీసుకుపోరి అని మంచిగా నటించింది చాలన్నాడు. అది చెప్పంగా నేను, అది ఇప్పుడు కూడా మనం చెప్తే ఇంటర్నెట్ ఎట్లా అంటే అట్లుంటది. అవి భగవద్గీత తిన్నందుకు ఏమి ఆటంకం చేయి, మంచిగా వచ్చిన వాళ్ళు దీవిస్తాయి, వచ్చిన వాళ్ళు మాత్రం దీవిస్తాయి. వస్తారు వచ్చి కూడా ప్రదర్శన, ఇప్పుడు ప్రదర్శన తిరిగిపోతారు వచ్చి ఆవుల చుట్టూ. ఆవు ప్రదర్శన తిరగటంగా ఆవుకు మేతేస్తే ఆవు ఉంచుకుంటే మనం మంచిగా. మొత్తం ఇప్పటి వరకు ఎన్ని ఉన్నాయండి మొత్తం ఆవులు? మా కెపాసిటీ 16 సార్, 13 ఉన్నాయి. 13 ఎక్కువ కాగానే రైతులకు ఇస్తున్నా. ఒక రైతుకు ఒక ఆయన నేను నాగలు పెట్టుకుంటే 2 కోడలు ఇచ్చిన, ఒక ఆయన ఆవులు తెచ్చి చాతుంటే అంటే నాకు పాలు పోస్తుంటే ఆయన ఇష్టంతో చాతుంటే నేను అల్లకెళ్ళి ఒక 3 ఇచ్చిన, అంత ముందుకు 1 ఇచ్చిన. అయితే అల్లకెళ్ళి ఒకటి ఈని ఒకటి ఆవు చచ్చిపోయింది. అదే దానిల వల్ల సీకులు మొలలు తింటాయి కదా, అదొకటి ఈని చచ్చిపోయింది. అది దాని సంతతి ఇక్కడ మన దగ్గర 3 ఉన్నాయి. అదొకటి ఒకటి బలరావుని ఇతనాన్ని కూడా కూడా ఇచ్చిన ఫ్రీగా పెద్దగా అయినాక. ఇంకా మీ ఇంట్లో సపోర్ట్ గానీ ఇప్పుడు మీ పిల్లలు ఇప్పుడు అందరు సపోర్ట్ ఉంది. ఇప్పుడు అందరు సపోర్ట్ హ్యాపీగా. మేము 3 గంటలు లేచి స్నానం చేస్తాం, మా భార్య నేను, మా పిల్లలు చదువుకుంటారు. 3 గంటలు లేచి వచ్చి రాత్రి 9 గంటలకు పోతాం. అప్పటిదాకా ఇక్కడనే చేస్తాం. కష్టమైన ఇష్టంగా చేస్తున్నాం. మనం వచ్చినాడు ఏం తెలియ, పోయేటప్పుడు ఏం తీసుకుపోం. మన పిల్లలకు ఆస్తిగా అది ఇచ్చేది ఆరోగ్యం ఇవ్వాలి నేనంట. అయితే మేము 3 నుంచి 6 లోపు తానం చేసి పడతాం మూత్రం, గోమూత్రం. అది తాగుతాను కూడా ఇంత ముందుకు అల్సర్ కి బీపీ షుగర్లకు తక్కువైనా కొంతమంది తాగిన వాళ్ళు. అప్పట్లో వచ్చేది, ఇప్పుడు ఓన్లీ ఇళ్లలో చల్లుకోవడానికి వస్తారు. రోజు వట్టి పెడతాము, వచ్చిన వాళ్ళకి మాత్రం ఫ్రీగానే ఇస్తాం. వాళ్ళు ఇష్టం ఉంటే ఇస్తే తీసుకుంటాం, లేవతలేదు. అంత డిమాండ్ పెట్టాం. మూత్రాన్ని మాత్రం అందరికి ఇస్తాం, ఎవరు వచ్చినా ఇస్తాం మూత్రం.
అది కూడా దానం చేసి పడతాం, 3 నుంచి 6 లోపు పడతాం, ఆ తర్వాత పడతాం. ఆ 3 నుంచి 6 లోపు ఏరిన పెండనే పిడికలు చేస్తాం, ఎవరన్నా కావాలంటే ఇస్తాం. అది కూడా అదే మన ఆవుని రక్షించాలనే కాన్సెప్ట్ తో చేస్తున్నాం. గోవును రక్షిస్తేనే మనం ఎంతసేపు చెప్పినా మనం రక్షించబడతాం. ఆవు పాలు ఆనందం ఇస్తాయి, ఆవు పెరుగు ఆనందం ఇస్తుంది, ఆవు నెయ్యి ఆరోగ్యాన్ని ఇస్తుంది మంచిగా. ఆవులు ఉంటేనే బాగుంటాం, ఆవును కాపాడితేనే మనం వెనకంగా. శ్రీకృష్ణుడు ఆవునే కాదు చూపించిండు, బ్రహ్మంగారు ఆవునే కాదు చూపించిండు. ఏ గుడి ఓ నంది విగ్రహం ఉంటది, మనది బర్రె ఏడు ఉండదు. మన పక్కులు చెప్పింది మనం పతనం అవుతున్నాం, దాన్ని గ్రహించుకొని బర్రెకు దండం బట్టి ఆవును దాస్తే మనం మంచిది. ఇక్కడ ఈ గీతా గోశాలకు వస్తే మాత్రం నిజంగా దేవాలయానికి వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఈ ఆవులను చూస్తూ ఉంటే నిజంగా వాటిని పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటే ఈ హరే రామ, ఈ హరే కృష్ణ అని చెప్పేసి ఆ భజన చూస్తూ ఉంటే మాత్రం ఆవులు కూడా చక్కగా వాటి మేస్తూ చెప్పినట్టుగా వింటున్నట్టుగా కనిపిస్తుంది. అసలు అంటే ఇక్కడికి వస్తే ఎందుకు దేవాలయం లాగా కనిపిస్తుంది అంటే ఆవులో 3 దేవతలు ఉంటారంటారు. మనం సర్వాన్ని రక్షించేది ఆవే. అయితే ఆవుతో పాటు ఇక్కడ కృష్ణుడి విగ్రహం ప్రతిష్ఠ చేసినాం. హరే రామ హరే కృష్ణ అని చేస్తాం. ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు, గరుకు స్తంభాలు ఉన్నాయి, ఈ వేటికి మేత మంచిగా చూస్తాము. ప్రశాంతంగా, ఆవుకు ప్రశాంతంగా ఉంటుంది, స్మెల్ ఉండదు ఆవు దగ్గర. అదే బర్రె దగ్గర స్మెల్ ఉంటది. చూస్తున్నారు కదండి, శ్రీనివాస్ యాదవ్ గారు చెప్తున్నారు. తను ప్రజల ఆరోగ్యంగా ఉండాలి, ఈ దేశంలో ప్రతి ఇంట్లో ఒక ఆవును పెంచుకొని ఆ పాలను తాగి వాటికి సంబంధించినటువంటి పెరుగును కానీ లేదంటే తింటే మాత్రం అందరూ ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరు ఇట్లా, అంటే ఎవరైనా ఆవులు పెంచుకోవాలనుకున్నా కానీ, తన సలహాలు తీసుకోవాలనుకున్నా కానీ ఇక్కడికి వచ్చి తీసుకుంటే మాత్రం ఎలా పెంచాలి, ఏంటి వాటి పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా చెప్తానని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అంటే నిజంగా తను చెప్పినట్టుగా బ్రిటిష్ కాలంలో కూడా ఇండియాలో చాలా మంది ప్రజలు స్ట్రాంగ్ గా ఉన్నారంటే ఆవు పాలే అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. నిజంగానే ప్రతి ఒక్కరు కూడా ఆవులను పెంచుకొని ఈ విధంగానే పెంచితే ప్రతి ఒక్కరు అనారోగ్యం పాలు కాకుండా ఆరోగ్యంగా ఉంటారని చెప్తున్నారు. ఇది రైతులందరూ కూడా గ్రహించి ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం నిజంగా గొప్ప విశేషం అని చెప్పుకోవచ్చు. ఎంత కష్టమైన పనిని కూడా తను ఇష్టంగా చేస్తున్నాడు. కాబట్టి రైతులు కూడా ఈ రసాయనాలకు సంబంధించినటువంటి పండిన పంటలను ఎక్కువగా తినకూడదని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇలాగే ఆర్గానిక్ సంబంధించిన పంటలు లేదంటే ఈ ఆవులకు ఇట్లాంటివి వేస్తే కూడా అవి ఇచ్చే పాలను తాగితే మంచిగా ఉంటుంది, పంటలు కూడా బాగుంటుంది, ఈ దేశం కూడా బాగుపడుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు. ఇది శ్రీనివాస్ యాదవ్ గారి గీతా గోశాల. కెమెరామెన్ అరుణ్తో సతీష్, చౌటుప్పల్.